జకర్యాతో కూడా దేవుని దూత చెప్పిన మాట, నీ ప్రార్థన వినబడినది అనే మాట మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఇక్కడ రాజైన హిజ్కియాతో దేవుడు సెలవిస్తున్న శ్రేష్టమైన మాట, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే హిజ్కియా జీవితంలో సంథింగ్ సడన్ హ్యాస్ హ్యాపెండ్. అతని జీవితం అంతా సాఫీగా సాగుతూ ఉంది. రాజు అంటే రాజులకి ఏ కష్టాలు ఉండవు యూజువల్గా కదండి. రాజు తలుచుకుంటే ఎవరికైనా కష్టాలు వస్తాయి, కానీ రాజుకి యూజువల్గా కష్టాలు ఉండవు. ఎందుకంటే వారున్న స్థితి, వారున్న పొజిషన్ అలాంటిది కాబట్టి. అధికారం రాజు చేతిలో ఉంటుంది, ధనము రాజు చేతిలో ఉంటుంది, పవర్ మరి రాజు కలిగి ఉంటాడు కాబట్టి ఏం కావాలన్నా కూడా ఈజీగా సాధించుకోగలడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని, ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్న హిజ్కియా రాజుకు హీ గాట్ అ న్యూస్, ఒక వార్త వచ్చింది. ఆ వార్తను గురించి 3 మాటలు చెప్పుకోవాలంటే, ఇట్ వాజ్ అ సడన్ న్యూస్, అకస్మాత్తుగా వచ్చిన వార్త. దిస్ ఇస్ నాట్ సంథింగ్ హీ ఎక్స్పెక్టెడ్. దీని కొరకు ఎదురు చూడలేదండి, ఇది వస్తుంది అని హిజ్కియాకు తెలీదు. ఇట్ వాజ్ అ సడన్ న్యూస్, అకస్మాత్తుగా వచ్చిన వార్త. రెండవది, ఇట్ వాజ్ అ ష్యూర్ న్యూస్. ఇదేదో గాలి మాట కాదు, ఎందుకంటే దేవుని ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలు పలకబడ్డాయి. అంటే ప్రవక్త చెప్పారు అంటే ఆషామాషిగా చెప్పే మాటలు కాదు, దేవుడు పలికిస్తేనే ప్రవక్తలు పలుకుతారు కాబట్టి ఇట్ వాజ్ అ ష్యూర్ న్యూస్. ఇది నిశ్చయంగా జరిగే వార్త. మూడవదిగా మనం చూసినట్లయితే ఇట్ వాజ్ అ షాకింగ్ న్యూస్. అంటే నిర్ఘాంతపరిచే, దుఃఖ సాగరంలో ముంచేసే వార్త. 3 మాటలు. ఒకటి సడన్ న్యూస్, అకస్మాత్తుగా వచ్చిన వార్త. రెండవది ష్యూర్ న్యూస్, నిశ్చయంగా జరిగే వార్త. మూడవదిగా షాకింగ్ న్యూస్, అంటే తన జీవితాన్ని మరి కలచివేసే, నిర్ఘాంతపరిచే ఒక భయంకరమైన వార్త. ఇటువంటి వార్త హిజ్కియా రాజు దగ్గరకు వచ్చింది, ప్రవక్త అయిన యెషయా ద్వారా. ఈ వార్త చాలా భయంకరమైన వార్త అండి. ఎందుకు అని ఆలోచిస్తే, దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ కింగ్ హెజకియాస్ ఫ్యూచర్. రాజైన హిజ్కియా యొక్క భవిష్యత్తును శాసించే వార్త. ఇంకొకటి, మనుషులందరూ దేనికి భయపడకపోయినా మరణానికి భయపడతాం కదండి. వి ఆల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. మరణం అంటే ఏ మనిషి కన్నా భయమే. అయితే మరణం తెలియకుండా వస్తే ఒక రకంగా మంచిది, ఎందుకంటే ఆ మరణించిన వారికి ఏ బాధ ఉండదు. కానీ అఫ్కోర్స్ విడిచి వెళ్ళిన కుటుంబానికి చాలా వేదన ఉంటుంది. కానీ మరణం అవుతున్నాము అని తెలియకుండా జరిగిపోయినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి మంచి మరణం అంటారు కదండి. మంచి మరణం అంటే ఏంటంటే అలా నడుస్తూ వెళ్ళిపోయారండి అంటే వాళ్ళకి ఏ నొప్పి తెలియకుండా, ఏ వేదన లేకుండా. కొంతమంది ఉంటారండి, పడక మీద పడి కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు వేదన పొంది డాక్టర్స్ డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, ఇంకొక వారం రోజులండి. ఇంకా అది చెప్పాలంటే కుటుంబీకులకు ఒక రకంగా కొంచెం సిద్ధపాటులాగా ఉంటుందేమో, కానీ మరణాన్ని ఫేస్ చేసే వ్యక్తికి మాత్రం అది చాలా భయంకరంగా, చాలా భయానకంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇక్కడ హిజ్కియా జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది తన మరణాన్ని గుర్చిన వార్త. నీవు మరణము కాబోతున్నావు. అంత మాత్రమే కాదు, గాడ్ ఆల్సో గేవ్ హిమ్ అన్ యాక్షన్ ప్లాన్. దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా మరణం చాలా దగ్గరలో ఉంది, నీకు నీ జీవితం అంతం కాబోతుంది కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చేయాల్సిన పనులేంటో అవన్నీ నువ్వు సెట్ రైట్ చేయని హిజ్కియాతో మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ వార్త ఎప్పుడైతే హిజ్కియాకు వినపడిందో, ఎవరికి వచ్చినా ఈ వార్త, రాజైనా సరే, అది చాలా కలవరపరిచే వార్త, భయానకమైన వార్త, తన భవిష్యత్తును గుర్చిన వార్త, మరణాన్ని గుర్చిన వార్త. ఇప్పుడు హిజ్కియా వెంటనే ఒక పని చేశాడండి. 3వ వచనం చూడండి. యెహోవా, మొట్టమొదటి మాట, భయంకరమైన వార్త, తన భవిష్యత్తును గుర్చిన వార్త, తన మరణాన్ని గుర్చిన వార్త హిజ్కియాకు వినపడగానే హూమ్ డిడ్ హీ కాల్ అపాన్? అమ్మా అని పిలవలా, లేదంటే నా భార్యను పిలుద్దాంలే, నా కొడుకుకు చెప్దాంలే, నా కూతురుకు చెప్దాంలే, నా ఇరుగు పొరుగు వారికి చెప్పుకుందాంలే, రాజ్యంలో ఒక ప్రకటన చేద్దాంలే, వేరే ఏ ఆలోచన రాలేదండి హిజ్కియాకు. హిజ్కియాకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, ఐ విల్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామాన్ని ఆశ్రయిస్తాను, దేవుని నామాన్ని పిలుస్తాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానని మొట్టమొదటిగా హిజ్కియా నోట నుండి వచ్చిన మాట ఏంటంటే యెహోవా. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అ స్ట్రాంగ్ టవర్ అంట.
పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ఆశ్రయపురాలు అని ఉండేవండి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా శత్రువులు వారిని తరుముతూ ఉన్నప్పుడు వారు ఆ ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతే ఇంకా వారికి ఎలాంటి డోకా ఉండేది కాదు, అక్కడ వారికి క్షేమంగా ఉండేవారు. ఇప్పుడు దేవుని నామము వాక్యంలో వ్రాయబడిన మాట బలమైన దుర్గము. దిస్ ఇస్ అ స్ట్రాంగ్ టవర్. ఎంత బలమైన దుర్గం అంటే ఆయన నామాన్ని ఆశ్రయిస్తే, ఆయనలో నీవు వెళ్ళి దాక్కోగలిగితే, నువ్వు ఆయనలో ఆశ్రయం పొందగలిగితే ఏ హాని ఏ కీడు కూడా నిన్ను ముట్టలేదు. యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. దేవునిలో నీవు నేను చాలా సురక్షితంగా ఉండగలం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ఎలా వెళ్తాడంట? నీవు నేను పరిగెత్తడానికి ఏదైనా ఒక చోటు ఉందంటే అదేంటండి? దేవుని నామమే. ఆయనను ఆశ్రయించినప్పుడు, వెన్ యూ క్విక్లీ టర్న్ టు గాడ్, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఒకవేళ నువ్వు రోడ్డు మీద ఉన్నప్పుడు నీకు ఒక ఆపద వచ్చినా, ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఒక ఆపద వచ్చినా, ఏ విధమైన ఆపద మనకు సంభవించినా యెహోవా నామము బలమైన. అమ్మగారి ఇల్లు లేదండి. కొన్నిసార్లు చూడండి, ఒక వయసుకు వచ్చిన తర్వాత, తల్లి తండ్రి మరణించిన తర్వాత ఒకవేళ తోబుట్టు లేకపోతే ఒక ఆలోచన కలుగుతుంది. ఏమనంటే, అమ్మ లేదు కదా, నాన్న లేడు కదా, పుట్టింటికి వెళ్ళడానికి ఎవరు, బహుశా నీకు ఆ ఆలోచన ఉండొచ్చు. లేదంటే ఒక దూర ప్రాంతంలో ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో ఉండొచ్చు. ఇప్పుడు నేను పరిగెత్తుకొని వెళ్ళాలంటే నాకు ఇక్కడ దగ్గరలో ఎవరు అన్నదమ్ములు లేరే, ఇక్కడ దగ్గరలో నాకెవరు తోబుట్టువులు, ఏం పర్వాలేదు. దగ్గరలో తోబుట్టువులు లేకపోవచ్చు, దగ్గరలో ఒకవేళ నీ తల్లి తండ్రి లేకపోవచ్చు, ఒకవేళ దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ నీకు కనపడకపోవచ్చు. నువ్వు ఒక ఆపదలో ఉన్నప్పుడు దగ్గరలో నీకు సహాయం చేయడానికి ఏ మనిషి కంటికి కనిపించకపోయినా మనందరికి ఒక ఆశ్రయం ఉంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి. నీవు నేను ఏం చేయాలంటే క్విక్లీ రన్ టు హిమ్. పరిగెత్తుకొని పోయి అంటే ఏంటంటే వెంటనే ఆశ్రయించడం అని. అంతా అయిపోయాక చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని ఒక సామెత ఉంటుంది కదా. అంతా అయిపోయిన తర్వాత, ప్రమాదం అంతా జరిగిన తర్వాత, కలగాల్సిన నష్టం అంతా వచ్చిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్తే జరిగే నష్టం ఒకవేళ అది ఇర్రివర్సిబుల్ అయిండొచ్చు. అది మళ్ళీ మనం దాన్ని తిరిగి పొందుకోలేకపోవచ్చు కొన్ని పరిస్థితుల్లో. అయితే నీవు నేను పరుగెత్తుకొని, ఎలా అయితే హిజ్కియా తన జీవితంలో పరుగెత్తుకొని వెళ్ళాడో దేవుని సన్నిధానానికి, యెహోవా వెంటనే మొరపెట్టేశాడు. ఎక్కడున్నాడు అక్కడే. ఒక మాటలో చెప్పాలంటే తన మరణాన్ని గుర్చిన వార్త చెప్పబడినప్పుడు గుండె అక్కడే జారిపోయి ఉంటుందండి, అవునా కదా? అక్కడే బీపీ డౌన్ అయిపోద్ది, లో బీపీ క్యాండిడేట్ అయితే. ఒకవేళ హై బీపీ వాళ్ళు అయితే అక్కడే ఏమైపోద్ది, బీపీ పెరిగిపోద్ది. అటువంటి వార్తలు చూడండి, దే ఆర్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఒక మనిషిగా ఆ వార్తని మరి స్వీకరించి తట్టుకొని నిలబడడం చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో కూడా హిజ్కియా వెంటనే ఆశ్రయించింది ఎవరినంటే దేవుని ఆశ్రయించి. చూడండి హిజ్కియా చేసిన పని, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. కన్నీళ్లు విడుస్తూ అంటే ఒక మాటలో చెప్పాలంటే హిస్ హార్ట్ బ్రోక్. గుండె పగిలిపోయిన పరిస్థితి. కన్నీళ్లు దేవుని సన్నిధిలో ఒలికించాడు రాజైన హిజ్కియా. ఇప్పుడు దేవుడు తిరిగి తన ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడి, నువ్వు వెళ్ళు హిజ్కియా దగ్గరకు. వెంటనే కొన్ని రోజులేమి హిజ్కియాను దేవుడు వెయిటింగ్లో పెట్టలేదండి. దేవుడు ఎంత కృపగలిగిన దేవుడో చూడండి. భయంకరమైన వార్త హిజ్కియాకు వినపడింది. వెంటనే హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే తన ప్రవక్త అయిన యెషయాకు ఒక వాక్ ఇచ్చి పంపించారు. ఆ వాక్కు 5వ వచనం చూడండి. నీవు కన్నీళ్లు విడుచుచా చూచితిని. 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. ఒక్కసారి ఆగుదామండి. God was introducing himself as the God of his forefather David. ఆశ్చర్యం కదా. హిజ్కియా నా పితరుడైన దావీదు యొక్క దేవాన్ని ప్రార్థన చేయాల. హిజ్కియా యెహోవా అని మొరపెట్టాడు. కానీ దేవుడు ఇక్కడ హిజ్కియాకు తను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా. హిజ్కియా రాజుకు తెలుసు దావీదు జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనుభవించాడు, ఎన్ని ఆపదలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఉపద్రవాలు దావీదు ఎదుర్కొన్నాడో, వాటన్నిటిలో నుండి దేవుడు దావీదును ఎలా కాపాడాడో హిజ్కియాకు తెలుసు. ఇప్పుడు దేవుడు తను ఎలా పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే, నీ పితరుడైన దావీదుకు
దావీదుని నేను ఎలా కాపాడానో, ఇదిగో హిజ్కియా నీకు కూడా ఈ సమయంలో నేను అలాగే తోడుగా ఉంటా, నీకు సహాయం చేస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మండుచున్న పొద దగ్గర మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు తాను 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక విధంగా పరిచయం చేసుకున్నారు చూడండి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడుతూ తన స్వర ప్రత్యక్షతను ఇచ్చిన ఆ సందర్భంలో మోసెస్ నీడెడ్ కరేజ్, మోసెస్ నీడెడ్ ఫెయిత్. ఆ సమయంలో ఒక మాటలో చెప్పాలంటే మోషే 0 అయిపోయిన పరిస్థితిలో ఉన్నాడండి. మిద్యానులో తన మామ అయిన ఇత్రో మందలను మేపుతూ 40 సంవత్సరాలు మోషే జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే ప్రిపరేషన్ పీరియడ్, ఇంకొక మాటలో చెప్పాలంటే వేస్టెడ్ ఇయర్స్ అని కూడా చెప్పచ్చేమో. మొదటి 40 సంవత్సరాలు రాజభోగాలు అనుభవిస్తూ ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడుతూ ఐగుప్తు దేశం యొక్క సకల విద్యలను అనుభవిస్తూ అప్పుడప్పుడు అమ్మను నాన్నను అక్కను అన్నను చూసుకుంటూ మంచిగా గడిపిన మరి మోషే జీవితంలో తరువాత 40 సంవత్సరాలు తన మామైన ఇత్రో మందలను మేపుతూ మిద్యాను ప్రాంతంలో ఉన్న మోషే ఒక మాటలో చెప్పాలంటే హీ లాస్ట్ ఎవ్రీథింగ్, హీ లాస్ట్ హోప్స్. మళ్ళీ ఐగుప్తుకు వెళ్తాను అన్న నిరీక్షణ మోషేకు లేదండి. మళ్ళీ ఫరోతో వెళ్ళి మాట్లాడే అంత ధైర్యం మోషేకు లేదు. అప్పటి వరకు నేర్చుకున్న ఐగుప్తు యొక్క సకల విద్యలు 40 సంవత్సరాల్లో ఐఎమ్ ష్యూర్ అవన్నీ కూడా మళ్ళీ మర్చిపోయి ఉంటాడు. ఏంటి నా పరిస్థితి, ఏంటి అసలు నా జీవితం ఏంటి నా పట్ల దేవుని ఉద్దేశము ఏంటి, ఇంకెప్పటికీ ఈ మిద్యాన్ అరణ్యంలోనేనా నా జీవితము అనే పరిస్థితుల్లో మోషే ఉండగా దేవుడు తన స్వరము ద్వారా మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడుతూ, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండొచ్చు, అవి ఏమనిపిస్తాయంటే వేస్టెడ్ టైం. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో, నేను ఎందుకున్నాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా జీవితం వల్ల ఎవరికి ఉపయోగం, ఏం సాధిస్తున్నాను అని ఒక రకంగా చెప్పాలంటే అన్ఫ్రూట్ఫుల్ పీరియడ్ అనిపించవచ్చు. నేను ఏమి ఫలించడం లేదే ప్రభు కొరకు, నేను ఏమి చేయలేకపోతున్నానే, ఎందుకు నా జీవితం అని కొన్నిసార్లు మన మీద మనకే నిరుత్సాహము కృంగుదల వచ్చే పరిస్థితులు రావచ్చు. మోషే జీవితంలో అలాగే ఒక 40 years గడిచిపోయాయండి. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ తను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమనంటే, నేను నీ తండ్రి దేవుడను, నీ తండ్రిని నువ్వు వదిలేసి వచ్చావు, నీ తండ్రి నీకు దగ్గరగా లేడు మోషే, నీ తండ్రి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా నీకు తెలీదు, బట్ ఐఎమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్. నీ తండ్రి సేవించిన దేవుడను, నీ తండ్రి వెంబడించిన దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు ప్రమాణం చేశాడు, ఆయన నిబంధన చేశాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు తన దాసుల పక్షంగా పితరుల పక్షంగా ఆయన నెరవేర్చిన దేవుడు. ఇప్పుడు మోషేను బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇక్కడ మనం గమనించినట్లయితే హిజ్కియా రాజుతో దేవుడు చెప్తున్న మాట నీ పితరుడైన దావీదు. కానీ ఉదయకాల సమయంలో ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, దావీదు దేవుడు అని మాత్రమే కాదు దేవుడు పిలువబడ్డానికి ఇష్టపడుతుంది. నీ దేవుడుగా, నా దేవుడుగా ఆయన పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఎంత శ్రేష్టమైన అనుభవం. మన తర్వాత తరాలు చెప్పుకోవాలి ఏమని తెలుసా, పలానా సహోదరి యొక్క దేవుడు, మా పితరుల యొక్క దేవుడు. నీవు నేను దేవునితో నడిచినప్పుడు ఆయన ఎలా పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడంటే, నేను వారి దేవుడను. ఐ వాంట్ టు కాల్ మై సెల్ఫ్ యాజ్ ద గాడ్ ఆఫ్ మై పీపుల్. ఆయన ఏమన్నా చెప్పుకోవచ్చండి, దేవుడు తన గురించి తాను ఎలా అయినా పరిచయం చేసుకోవచ్చు. నేను సర్వశక్తి గల దేవుడను అని తాను పరిచయం చేసుకున్నాడు అబ్రహాముతో. ఆయా సందర్భాల్లో దేవుడు తన గురించి తాను వేరే రకాలుగా ఆయన పరిచయం చేసుకున్నాడేమో. కానీ ఫరోకు నేను వెళ్ళి ఏం చెప్పాలి అని అడిగితే ఉన్నవాడను అనువాడను అని చెప్పు అని చెప్పారు మోషేతో. కానీ ఇక్కడ మోషేతో మాట్లాడుతూ మోషే యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు చెప్తున్న మాట అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఇప్పుడు హిజ్కియాతో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, నేను దావీదు యొక్క నీ పితరుడైన దావీదునకు. అంటే అర్థం ఏంటంటే, దావీదును నేను విడిచిపెట్టలేదు కదా హిజ్కియా, దావీదు నన్ను గట్టిగా పట్టుకున్నాడు, దావీదు నన్ను ఆశ్రయించాడు, దావీదును విడిచిపెట్టలేదు కదా, నిన్ను కూడా నేను విడిచిపెట్టను.
38వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం ఇంకొకసారి ఆ మాట చదువుదాం చూడండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. గాడ్ అక్నాలెడ్జెస్. ఇది చాలా ఆసక్తికరమైన విషయం అండి. మనం జకరియా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కూడా దూత వచ్చి డైరెక్ట్గా నీ భార్య అయిన ఎలిజబెత్ని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, మీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు అని చెప్పేయచ్చు. కానీ నీ ప్రార్థన వినబడినది అని దేవుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, దిస్ ఇస్ అన్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్. మీ ప్రార్థనలకు జవాబే ఇప్పుడు జరుగుతున్నది అని దేవుడు రుజువు చేశాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే హిజ్కియాతో 2 మాటలు దేవుడు పలకమని యెషయా ప్రవక్తకు చెప్పారు. ఒకటి ఏంటంటే, నీవు కన్నీళ్లు విడచుట చూస్తున్నా. కొంతమంది బాగా చూస్తారు కానీ సరిగ్గా వినరు, కొంతమంది బాగా వింటారు కానీ సరిగ్గా చూడరు. చూడండి, పిల్లలు కొన్నిసార్లు మనం ఏదైనా పనులు చేస్తూ ఉన్నప్పుడు మమ్మీ 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 అంట. వంట చేస్తున్నాం అనుకోండి, చెప్పు త్వరగా చెప్పు, ఇటు చూడు మమ్మీ ఒకసారి. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందండి? చూడు మమ్మీ, వినడం అయితే వింటాను కానీ చూడాలా? కొన్నిసార్లు చూస్తుంటాం, మైండ్ ఎక్కడో ఉంటుంది, అవునా కదా? కొన్ని చూస్తుంటాం, చూసినట్టే ఉంటాం, ఉన్నట్టే ఉంటాం కానీ వినం సరిగ్గా. వీఆర్ నాట్ అటెంటివ్. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే హిజ్కియా విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, చూచాను నీవు కన్నీళ్లు విడుచుట. ఐ హ్యావ్ సీన్ ది ఎమోషనల్ ట్రామా దట్ యూ హ్యావ్ గాన్ త్రూ. హిజ్కియా, మానసికంగా నువ్వు ఎలా నలిగిపోయి, నీ గుండె ఎలా పగిలిపోయి, నీ కళ్ళ నుండి కన్నీళ్లు కారాయో నేను అది. కొన్నిసార్లు నొప్పి, చాలా నొప్పి ఉంది డాక్టర్ గారు అంటాం కానీ ఆ డాక్టర్ గారికి ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలమండి? చెప్పండి. ఆ నొప్పిని మెజర్ చేయడానికి మీటర్ ఏదైనా ఉంటే బాగుండు. పిల్లలు కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ మానేయడానికి కడుపు నొప్పి అంటారు. ఎప్పుడైనా ట్రై చేశారా మీ పిల్లలు? స్కూల్ మానేయడానికి ఏమంటారు? ఆ కడుపు నొప్పి మెజర్ చేయడానికి ఏదైనా మెషిన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అది రియలా ఫేకా కనిపెట్టడానికి. అక్కడ పెట్టగా నంబర్ వచ్చింది అనుకోండి, అది 1 or 2 వస్తే ఇదంతా నిజం కాదు, ఏదో లైట్గా అలా అనిపిస్తుంది. నిజంగా ఒక నంబర్ వచ్చిన తర్వాత మన బ్లడ్ టెస్ట్ లాగా ఆ నొప్పి కొలవడానికి కూడా ఏదన్నా. కొన్నిసార్లు మానసికంగా మనం వెళ్ళే నలుగుడు అది శారీరకమైన నొప్పి కన్నా, దెబ్బ కన్నా చాలా ఎక్కువ ఉంటుందండి. కానీ అది ఎవ్వరికి చెప్పలేము, ఎవరికి అర్థం కాదు కూడా. ఓన్లీ ఆ పరిస్థితి గుండా వెళ్ళిన వారికి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. అలాంటి సమయంలో నోరు తెరిచి ఏమీ ప్రార్థన కూడా రాదు, మూలుగు వస్తుంది, ఏడుపు వస్తుంది, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు హిజ్కియా జీవితంలో కన్నీళ్లు విడిచాడు. రాజయ్యుండి, అధికారం కలిగిన వ్యక్తి అయ్యిండి, ధనమున్న వ్యక్తి అయ్యిండి, పిలిపిస్తే చాలామంది డాక్టర్లు అతని దగ్గరకు రారండి ట్రీట్మెంట్ చేయడానికి. కానీ హిజ్కియాకు అర్థమైంది, దేవుని సేవకుని నుండి, దేవుని ప్రవక్త నోట నుండి మరణం అవుతున్న మాట వచ్చిందంటే ఇట్స్ ఎ ష్యూర్ వర్డ్. ఇంకా తర్వాత ఎంతమంది డాక్టర్లు వచ్చి నాకు ట్రీట్ చేసినా ఆ మరణాన్ని అయితే ఆపలేరు. దేవుడు సర్టిఫికేట్ ఇచ్చారంటే త్వరలో మరణం అని ఇంక అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి నేను దేవునికే మొరపెట్టుకుంటా, నేను ఇంకా ఏ ప్రయత్నాలు కూడా చేయనని హిజ్కియా మానసికముగా నలిగిపోయి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, ఇప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్న మాట, నీవు కన్నీళ్లు విడుచుట ఐవ్ సీన్ ది ఎమోషనల్ ట్రామా. నువ్వు ఏ విధమైన మానసికమైన నలుగుడు గుండా వెళ్ళావో, మానసికంగా నువ్వు ఎలాగా ఏ స్థితిలో ఉన్నావో నేను చూశాను హిజ్కియా. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థన నేను అంగీకరించి. ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఇక్కడున్న మనతో ఇదే మాటలు చెప్తున్నారండి. ఏమనంటే, నీ ప్రార్థన నేను వింటున్నా. బాలికగా బాల్యంలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. నీ కౌమార దశలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. నీ యవ్వన కాలంలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. నీ వివాహ సమయంలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. కొత్తగా వివాహమైన తర్వాత నీవు వెళ్తున్న సమస్యల్లో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. మధ్య వయసులో ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పెద్దలు ఉంటే, మీరు వృద్ధాప్యంలో చేస్తున్న ప్రార్థనలు కూడా దేవుడు వింటున్నాడు. అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన మన ప్రార్థనలు వింటూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విన్నాడా లేదా? విన్నాడు కాబట్టి ఇక్కడ దాకా తెచ్చాడండి. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే, బాల్యంలో మనం చేసిన ప్రార్థనలు, కొన్ని అమాయకమైన ప్రార్థనలు, కొన్ని అనవసరమైన ప్రార్థనలు, కొన్ని హాఫ్ నాలెడ్జ్తో చేసిన ప్రార్థనలు, కానీ కొన్ని
ఎంతో విశ్వాసం, చిన్న వయసులో ఉండే విశ్వాసం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా గుడ్డి విశ్వాసం, దేవుడు చేసేస్తారు ఎలా అయినా అనే విశ్వాసం. పెరుగుతూ ఉండగా రీజనింగ్ స్టార్ట్ అయిపోద్దండి, ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనసులో ఎక్కువగా. అలాంటి సమయంలో కూడా నీవు నేను ప్రార్థన చేసాం, ఆ ప్రార్థనలని దేవుడు విన్నాడే. తెలిసి తెలియని వయసులో చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. జ్ఞానం అధికమవుతూ ఉండగా నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. 55వ కీర్తన 16-17 వచనాల్లో కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి. 55వ కీర్తన 16-17 వచనాలు. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈవినింగ్, మార్నింగ్, నూన్, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రతి పూట ధ్యానిస్తున్నాడంట కీర్తనకారుడైన దావీదు. ప్రతి పూట మొరపెడుతున్నాడంట, ఆయన నా ప్రార్థన ప్రతి పూట. ఇప్పుడు దేవుడు హిజ్కియాతో అదే పరిచయం చేసుకుంటున్నాడు. ఏమనంటే, నీ పితరుడైన దావీదు మానక మొరపెట్టుకుంటూనే ఉండేవాడు. మనం ఎన్నిసార్లు మొరపెట్టినా దేవుడు విసుక్కోడండి. ఎన్నిసార్లు మొరపెట్టినా వెయిటింగ్ లిస్ట్లో పెట్టేసి తర్వాత చూసుకుందాంలే. కొన్నిసార్లు చూడండి, కొంతమంది మనకు ఊరికే ఫోన్ చేస్తుంటే ఏం చేస్తాం చెప్పాలి, బ్లాక్లో పెడతారా? కొంతమంది బాగా విసిగిస్తే ఏం చేస్తామండి, బాబోయ్ ఇంకా ఈ ఫోన్ భరించలేం కానీ వాళ్ళ నంబర్కి బ్లాక్లో పెట్టేసి ఇంకా నేను వినలేను, నాకు ఇంకా బ్రెయిన్. కొంతమంది ఉంటారు ఏదైనా ఒకటి చెప్తారు, అది ఆన్సర్ వచ్చే వరకు వెయిట్ చేయరు. ఇంకా మనకి మెసేజ్ల మీద మెసేజ్లు, కాల్ మీద కాల్ చేస్తానంటే సమ్టైమ్స్ బీ గెట్ టైర్డ్, విసుగొచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ మన ప్రార్థనలు వినడానికి విసిగిపోయే దేవుడు కాదు. కీర్తనకారుడైన దావీదు, హీ హ్యాడ్ సో మెనీ బర్డన్స్, హీ హ్యాడ్ సో మెనీ ప్రాబ్లమ్స్, హీ హ్యాడ్ సో మెనీ అఫ్లిక్షన్స్. చాలా శ్రమలు వచ్చాయి, చాలా భారాలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి. సమస్యలు పెరిగే కొద్దీ ప్రార్థనలు పెరిగాయి, తగ్గలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను కూడా కొన్నిసార్లు సెగ పెరుగుతూ ఉంటుందండి జీవితంలో. ఏ సెగ? ఎండ సెగ కాదు, శ్రమల సెగ. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకా కొంచెం చలిగానే ఉంది, ఇంకా వింటర్ నుంచి స్లోగా బయటపడుతున్నాం. కానీ ఆస్ట్రేలియా దేశంలో అక్కడ ఇప్పుడు చాలా మిడ్ సమ్మర్ అండి. ఆస్ట్రేలియా దేశంలో క్రిస్మస్ టైంలో ఏమో సమ్మర్ ఉంటుంది, మన సమ్మర్ టైంలో ఏమో వాళ్ళకి వింటర్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వెదర్ ఉంటుంది అనమాట ఇక్కడికి. కొన్నిసార్లు సెగ పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద క్లైమేట్ బట్ అబౌట్ అవర్ ఓన్ కండిషన్స్. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ఎంతగా దేవుని మీద ఆధారపడుతూ ఉంటే, ఎంతగా విశ్వాసాల్లో ఎదుగుతూ ఉంటే, ఎంత ప్రార్థన చేస్తుంటే కొన్నిసార్లు అంత ఎక్కువైపోతున్నట్లు. శ్రమ ఎక్కువయ్యే కొద్దీ ఏమి ఎక్కువ చేయాలండి? ప్రార్థనలు ఇంకా ఎక్కువ. ఐ విల్ ప్రే మోర్, ఐ విల్ డిపెండ్ ఆన్ ద లార్డ్ మోర్. ఇంకెక్కువ మొరపెడతా, ఇంకెక్కువ ప్రార్థన చేస్తా, ఇంకెక్కువ అంగలారుస్తా, ఇంకెక్కువ దేవుని మీద ఆధారపడతా. కీర్తనకారుడు అంటున్నాడు, ఉదయమున, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆ తర్వాత 22వ వచనం చూడండి. 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీ భారము యెహోవా మీద. కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు భారంగా అయిపోద్దండి. ఒక్కొక్క రోజు చాలా భారంగా ఉంటుంది. ఈ రోజుని ఎప్పుడు దాటుతానా? హ్యాపీగా ఉన్న సమయాల్లో ఏమో టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. సంతోషకరమైన సంవత్సరాలు చూడండి గిర్రుని తిరిగిపోతాయి. ఒక్కసారి శ్రమలు ప్రారంభమైన తర్వాత అవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్క క్షణము చాలా కష్టంగా గడుస్తూ ఉంటుంది. కానీ దేవుడు సెలవిస్తున్న మాట, నీ భారము యెహోవా మీద. భారాలు తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం మోపడానికి సిద్ధంగా ఉన్నామా? భారాలు భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ భారాలు ఆయనకి ఇవ్వడానికి. చాలాసార్లు లోక సంబంధమైన వ్యక్తులు మన ఆనందాలు మాత్రం పంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ మన కష్టాలు పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన మన బాధలు, మన భారాలు, మన కష్టాలు, మన కన్నీళ్ళు ఆయన తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు.